ప్రశ్నించడం కానీ జరుగుతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రైస్తవ సమాజం అంతటికి కూడా ప్రవీణ్ పగడాల గారి మరణం తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే దేవుని గొప్ప అభిషేకం కలిగిన దైవజనులైన చక్కగా క్రైస్తవుల పక్షంగా ఎంతగానో ప్రేమపూర్వకంగా ఆయన పోరాటం చేసేవారు. చక్కగా సువార్త ప్రకటించి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేడు అన్నటువంటి వార్త వినగానే నేనైతే షాక్ గురయ్యాను. అసలు డైజెస్ట్ చేసుకోలేని వార్త అది నాకు. ఇప్పటికీ కళ్ళ ముందే ఆయన ఉన్నట్టుగా ఉంది. ఆయన మరణించాడు అంటే నమ్మలేనటువంటి నిజం అది. అయితే నేను క్రైస్తవ సమాజం అంతటికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు తొందరపడద్దు. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ జరిగింది, అయితే అనుమానాస్పదంగా ఉంది. ఆ పరిస్థితులన్నీ కూడా అక్కడ పరిస్థితులన్నీ గమనిస్తే అది యాక్సిడెంట్ లాగా లేదు, మర్డర్ చేసినట్టుగానే ఉంది. కానీ ఇది మనం కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు కాసేపటి పోస్ట్మార్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్స్ ఏదో కన్ఫర్మ్ చేస్తారు అది యాక్సిడెంటా మర్డర్ అని. అప్పటి వరకు వెయిట్ చూద్దాం, కామ్గా ఉందాం. ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి నాతో పాటుగా పెద్దలు దైవజనులు చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఎవ్వరు కదలము, కన్ఫామ్ అయ్యే వరకు కదలము. చాలామంది చాలాసార్లు నేను చెప్పాను, క్రైస్తవులు అంటే నిద్రపోతున్న సింహాల వంటి వాళ్ళు. క్రైస్తవులను లేవనంత వరకే మౌనంగా ఉంటాం. క్రీస్తు ప్రేమతత్వాన్ని బట్టి శత్రువులను కూడా ప్రేమించే ఆ బోధన నేర్చుకున్న మేము ఇప్పటికే రక్తం మరిగిపోతున్నా సరే మౌనంగా ఉన్నాం. ఉడుకుతున్న రక్తాన్ని అణగబెట్టుకొని మౌనంగా ఉన్నాం. ఏదోటి కన్ఫర్మ్ అవుతుంది, కానీ ఇక మీదట మౌనంగా ఉండటానికి మేము సిద్ధంగా లేం. ఇక భరించడానికి మాకు సహనం లేదు. యాక్సిడెంట్ అని తేలితే పరిణామాలు వేరుగా ఉంటాయి, మర్డర్ అని తేలితే పరిణామాలు మరోలాగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఆయన దైవజనుడి మరణం తీరని లోటు, గొప్ప శోకం, చాలా వేదనగా ఉంది నాకు. మాట్లాడటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఏదేమైనా దేవుని సన్నిధికి ఆయన వెళ్ళాడని నేను ఆశిస్తున్నాను. వెయిట్ చూద్దాం, తొందరపడద్దు. యంగ్స్టర్స్ ఎవరు కూడా తొందరపడద్దు. రిపోర్ట్ వచ్చే వరకు, డాక్టర్స్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి చూద్దాం. అనుమానాస్పద స్థితిలో జరిగినటువంటి ఈ మరణం ఏదైతే ఉందో మర్డరా యాక్సిడెంట్ అనేది తేలే వరకు వెయిట్ చూడవలసిందిగా ప్రేమతో అందరికీ మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. పల్సన్ గారు ఈ సమయంలో వారి యొక్క స్పందన కూడా తెలియజేస్తారు. మరి ఎంతోమంది క్రైస్తవ పెద్దలు, నాయకులు మరి ఇక్కడ ఈ సంఘటన జరగగానే ఈ స్థలానికి వచ్చి వారి వంతు వారి స్పందన, నిరసన తెలియజేస్తున్నారు. ఈ సమయంలో పాల్సన్ గారు కూడా వారి యొక్క మాటలు తెలియజేస్తారు. క్రైస్తవ సమాజం దిగ్భ్రాంతి నొందిన రోజు అండి ఈరోజు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల అన్ని సంఘాలకు, రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ, ప్రపంచమంతా కూడా ఎరగబడిన, తెలియబడిన అద్భుతమైన దైవజనుడు. సత్యాన్ని సత్యంగా బోధించగలిగి ధైర్యంగా, రోషం కలిగిన దైవజనుడు. సత్యాన్ని సత్యంగానే, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా నేరుగా మాట్లాడగలిగిన, అవసరమైతే సవాలు విసిరి ఇది సత్యం అని నిరూపించగలిగిన అద్భుతమైన దైవజనుడు. సత్యాన్ని సత్యంగా బోధించే వాళ్ళని సహించలేక అనేక మంది మతోన్మాదులు ఆయన మీద అనేకమైన ఈ వారోత్సవాలు నడిపారండి. వారోత్సవాలు, ప్రవీణ్ పగడాల వారోత్సవాలు అని చెప్పి మరి భయపెట్టి అనేకమైన ప్రజలందరిలో కూడా ఒక బలహీనమైన ఆలోచన తీసుకురావాలని, అంతేకాకుండా ఆయన గురించిన బ్యాడ్ ప్రచారం మొదలుపెట్టారు. కనుక దీన్ని బట్టి అర్థమైంది ప్రవీణ్ పగడాల మీద ఈ మతోన్మాదులు చాలా కుట్ర చేస్తున్నారని, లేకపోతే వ్యతిరేకమైన భావంతో కలిగి ఉన్నారని. మరి అనేక సార్లు కూడా ప్రవీణ్ పగడాల మాతో చెప్పారు. తాను స్వయంగా కూడా ఫేస్బుక్లో కూడా పెట్టారు, నన్ను క్షమించండి మీకు అంత మనసు గాయపడితే అని. అంత విజ్ఞత కలిగిన దైవజనుడు కనుక అలాంటి దొంగ దెబ్బ తీశారని అర్థమవుతుంది. ఎందుకంటే నేరుగా ఎదుర్కోలేనప్పుడు జరిగే పరిణామాలను మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే జరిగిన ఆ శరీరాన్ని బట్టి చూస్తే, ఆ గాయాలను బట్టి చూస్తే, లేకపోతే అక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదని, ఖచ్చితంగా కావాలనే ఇలాగా హతమార్చారన్న విషయం అర్థమవుతుంది. అందుచేత సత్యాన్ని ఎప్పటికీ కూడా ఎవడు సమాధి చేయలేడు. సత్యాన్ని ఎవడో సమాధి చేయలేడు. సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలుస్తుంది. అందుకే దైవజనులందరూ సమన్వయం పాటించారు. ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తున్నారు. పోలీసు వారి మీద మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అధికారులందుకు సహకరించి ఖచ్చితమైన న్యాయాన్ని, ఖచ్చితమైన ఫలితాలను చూపించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఒకవేళ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన కారణం కానీ ఏదైనా మీటింగ్ కోసం వచ్చారా? ఆ సమయంలో ఎక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏమైనా వివరాలు మీకు ఏమైనా తెలుసా అండి? మాకు తెలిసిన సమాచారం వరకు ఆయన ఎయిర్పోర్ట్ అంటే ఎలాగా ఎందుకు వచ్చారనే విషయం ఇంకా తెలియలేదండి. ఉదయం కొంతమంది చెప్పినటువంటి సమాచారం బట్టి నైట్
9 o'clock ఇప్పుడు వైఫ్తో మాట్లాడారు, ఒకసారి ఒక నిమిషం మాత్రం మాట్లాడారు. నేను రాజమండ్రి వెళ్తున్నానని చెప్పారని తెలిసింది. ఆ తర్వాత రాజమండ్రి సంబంధించిన ఒక ఆయన వాళ్ళ కోఆర్డినేటర్ మార్నింగ్ చెప్పిన మాట్లాడంటే, నేను ఫోన్ ట్రై చేస్తానని నా ఫోన్ రింగ్ అయినా ఆన్సర్ చేయలేదు అని. అది కూడా మాకు ఎందుకు అనుమానం తావిచ్చేదిగా ఉంది. ఆయన ఆన్సర్ చేయకపోవడం బట్టి, మళ్ళీ రిటర్న్ కాల్ చేయకపోవడం బట్టి. ఆ తర్వాత మార్నింగ్ ఆయనకి పోలీసులు ఫోన్ చేసే వరకు ఆయన సమాచారం తెలియదట. పోలీసులు ఫోన్ చేసి ఆయన చనిపోయిన విషయం చెప్పినప్పుడు ఆయన షాక్ అయ్యారని మార్నింగ్ చెప్పాడు అక్కడ ఆ కోఆర్డినేటర్. సో దాన్ని బట్టి ఇది అనుమానంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా తేలాల్సి ఉంది. ఇలా ప్రమాదం జరిగిందని ఎన్ని గంటలకి మీ దృష్టికి వచ్చిందండి? మార్నింగ్ 8కి రామ్మోహన్ అనే ఒక వ్యక్తికి పోలీస్ వాళ్ళే ఫోన్ చేసి చెప్పారటండి. యాక్చువల్గా ఇది అంటే అన్న బయలుదేరింది నైట్ బయలుదేరారు. ఎర్లీ మార్నింగ్ ఈ టైమ్స్ అన్ని జర్నీ చేసుకుని వచ్చేసరికి విజయవాడ వచ్చేసరికి ఫోన్ చేసి చెప్పారు. మామూలుగా ఫోన్ పెట్టేశారు. దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత నుంచి ఇంకా కాంటాక్ట్లో లేరు. మార్నింగ్ రాహమన్ అనే బ్రదర్కి పోలీస్ వాళ్ళే ఫోన్ చేసేసరికి 9 ఆ టైంకి ఇలా డెత్ అయిందని చెప్పి చెప్పంటున్నారండి. సోషల్ మీడియాలో కొంతమంది డైరెక్ట్గా నేను నీ కళ్ళు తీసి చంపుతామని చెప్పారు అన్నటువంటి మాటలు ఉన్నాయి. ప్రవీణ్ పకడాల గారు డైరెక్ట్గా ఫేస్బుక్ వాళ్ళ నుంచి నాకు డెత్ థ్రెట్ ఉందని చెప్పి కూడా చెప్పారు. ఆయన చాలాసార్లు ఇక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మేము ఉన్నట్టు మాట్లాడితే మా మీద చాలామంది యుద్ధానికి వస్తున్నారు, మా నోర్లు మొయ్యడానికి. అయినప్పటికీ మేము ఎంతమందికి కంప్లైంట్స్ రైజ్ చేసినా చిన్న విషయాలు కదని చెప్పి ఈ రాధా మనోహర్ దాస్ మీద కానీ, కరుణాకర్ సుధన్ ఇలా చాలామంది ఉన్నారు. ఇస్లాంలోని కానీ, హిందూ మతం అందరూ తప్పు కాదు. కొంతమంది డబ్బు కోసం వారి మతాన్ని ఉపయోగించుకుంటే హిందువులు కానీ ముస్లిం కానీ మోసం చేస్తారు. వాళ్ళు ఈ పని చేశారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పెట్టే ఫేస్బుక్ వాల్స్లో మీరు పోస్ట్ చూడండి, వాళ్ళ వీడియోస్ చూడండి, మేము అబద్ధాలు చెప్పట్లేదు. సో షమి అనేటువంటి ఒక ఆయన చంపుతానన్నాడు. తర్వాత కరుణాకర్ సుధన వీళ్ళు కూడా అదే మాటలు. తర్వాత రీసెంట్గా రాధా మనోహర్ దాస్ కూడా ఇక్కడ వచ్చి మొత్తం క్రైస్తవులు ఉండకూడదు, మీరు పక్క దేశం పోవాలి, రకరకాలుగా మాట్లాడుతుంటే కంప్లైంట్ ఇచ్చినా కానీ పూర్తి వివరణ రాలేదు అన్నట్టుగా తెలిసిందండి. నిజంగా ఇవన్నీ కూడా ఫస్ట్ మేము కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు జరుగుండి ఉంటే ఈ చావుల వరకు వెళ్ళవు కదా సార్. అంటే మాకంటే ఎక్కువ పోలీస్ వరకు, కోర్టు వరకు అన్నీ తెలుసు. కానీ తెలిసిన వారు ఇంకా బాగా చేసి ఉండి ఈ చావు జరగదేమో అని అనుమానం. ఎందుకంటే ఆయన మీరు సార్స్ ఇక్కడ పెద్దలు దైవ సేవకులు చెప్పిన విధంగా మీరు ఆలోచించగలిగితే ఆ ఫొటోస్ మీరు చూడండి. యాక్సిడెంటల్ ఆ డెత్ ప్లేస్లో కనుక మీరు చూస్తే కళ్ళద్దాలు ప్రశాంతంగా ఓ పక్కన ఉన్నాయి, డెత్ బాడీ ఓ పక్కన ఉంది. ఓకేనండి, నిజంగా ఇవన్నీ మీరు చూస్తే అంటే ఆ యాక్సిడెంట్ బ్యాక్ సైడ్ జరిగితే ఎక్కడెందుకు మొత్తం అంతా పగిలిపోతుంది? నెంబర్ 1. సార్కి మిగిలిన వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తారనుకోండి, మన అనుమానాలు మనం చెప్పుకుంటాం కదా జరిగింది. అయితే ఒకవేళ ముందు నుంచి యాక్సిడెంట్ జరిగితే కళ్ళద్దాలు కూడా పగిలిపోవాలి కదా, తీసేవరో పక్కన పెట్టినట్టు ఎందుకున్నాయి? ఆయన చేతుల మీద ఆ హ్యాండ్స్ అట్లా ఎందుకున్నాయి? మొత్తం ఇవన్నీ చూడగలిగితే ఇంకా ప్రభుత్వం వారే మా తరఫున న్యాయం చేయాలి. మరి గౌరవ డానియల్ పాస్టర్ గారు చెప్పిన విధంగా కనుక క్రైస్తవులు సహనాన్ని ఓర్పునే చూపిస్తున్నారు, క్రీస్తు శిలువ ప్రేమని. ఒకవేళ కనుక మీరు ఇంకా అలాగే ఉంటాము, ఇంకా వదిలేస్తామని అనుకుంటే మేమేం చేయగలం చెప్పండి? ఇంకా మీరే మిగిలినంత కూడా మీరే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది భరత్ గారు వచ్చారు మధ్యలో. భరత్ గారు తెలుసా ఈ నేను వచ్చారా? సార్ రమణ కూడా మన మధ్య హలో.